క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్కారం. మనతో పాటు పద్మనాభయ్య గారు ఉన్నారు. వన్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వారు. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హోమ్ సెక్రటరీగా చేసిన వారు. అంతేగాక కశ్మీర్ వ్యవహారాలపై పూర్తిగా ఆ అంశాలపై ఎంతో కమాండ్ అధికారం ఉన్న వ్యక్తి. అనేక మంది ప్రధాన మంత్రులు ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు కశ్మీర్ సంఘటన సంబంధించిన విషయాల్లో థరో నాలెడ్జ్ ఉన్న సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ పద్మనాభయ్య గారు మనతో ఉంటాం. వారు మన స్టూడియోకి రావటం అనేది చాలా గొప్ప విషయము. వారి ద్వారా కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఉందా, నేటి పరిస్థితులు, భవిష్యత్తు, అంతర్జాతీయ సంబంధాలు మనం ఏ విధంగా కొనసాగించాలి, దౌత్య నీతిని ఏ విధంగా పాటించాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నైస్ టు కమ్ హియర్. యా ముందు బయట ఇంటర్వ్యూ చేశారు కానీ మీ స్టూడియోకి రాలేదు. బాగుంది, మంచి స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ అస్ అండ్ వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ సార్. సార్, కశ్మీర్ అనగానే నాకు ఈ సంఘటన జరగగానే గుర్తుకొచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి మీరే. ఇక్కడ వారు వెరీ మచ్ కన్సర్న్, వెరీ మచ్ నాలెడ్జబుల్, దాని మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి మీరు. ఎందుకు ఈరోజు మనకు ఈ పరిస్థితి వచ్చిందంటారు సార్? ఈరోజు ఈ సంఘటన మీరు ఎలా చూస్తారు? కాశ్మీర్ డిస్ప్యూట్ 47 నుంచి ఉంది, మొదలు కానించి ఎప్పుడూ వదలలేదు మనని. ఏదో కొన్ని పీరియడ్స్లో టెంపరీగా పీస్ ఉన్నా కూడా మళ్ళీ రావటం అదంతా. 1989 నుంచి విపరీతమైన యాజిటేషన్ పెరిగింది కాశ్మీర్లో. సో దానికి రీజన్ ఏంటంటే మన పాకిస్తాన్ ఎప్పుడు కూడా రికన్సైల్ అవ్వలేదు ఈ విషయానికి. దే సెడ్ ఇట్ ఇస్ అన్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఆఫ్ పార్టిషన్ అని చెప్పడం. సో కొన్ని యుఎన్ రెజల్యూషన్స్ కోట్ చేయడం, అందుకని సీజ్ ఫైర్, వార్స్, ఎన్ని వార్స్ జరిగినాయి. ఇవాళ విషయం కాదు ఇది. ఒకప్పుడు నేను ఇంగ్లాండ్లో ఉండేవాడిని, ది హై కమిషన్ ఎకనామిక్ మినిస్టర్గాను ఉన్నప్పుడు నేను 4-5 ప్రాజెక్ట్స్ కాశ్మీర్లో డెవలప్మెంట్కి చాలా ప్రపోజల్స్ నేను పంపించాను. నేను పీస్ఫుల్గా ఉండేది. సో ట్రెమెండస్ టూరిజం యూస్ టు టేక్ ప్లేస్. కరెక్ట్. మనకి కాశ్మీర్ కా కలి అని అది ఇది చాలా మూవీస్ కూడా, మోస్ట్ మూవీస్ యూస్ టు బి షాట్ దేర్ ఇన్ దోస్ డేస్. అంటే అద్భుతమైన లొకేషన్స్ కదా, అద్భుతమైన లొకేషన్స్. అలాంటిది ఇంటర్వల్స్ ఆఫ్ పీస్ ఫాలోడ్ బై మిలిటెంట్ యాక్షన్స్. దీనికి కారణం ఏంటంటే నేను చెప్పినట్టు పాకిస్తాన్ గవర్నమెంట్ హ్యావ్ నాట్ రికన్సైల్డ్ టు ది ఫ్యాక్ట్ దట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది రియల్ ఓనర్ ఆఫ్ దిస్, ఆఫ్ రియల్ ద టెరిటరీ బిలాంగ్స్ టు ఇండియా అని. దీనికి మూల కారణం పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ మిలిటరీకి వేరే అవకేషన్ ఏం లేదు, ఇదొక్కటే అవకేషన్. ఇది లేకపోతే వాళ్ళు మిలిటరీగా అస్తిత్వం లేదు, అక్కడ పనే లేదు, వాళ్ళకి పనే లేదు. దానికి తోడు చాలా సివిల్ గవర్నమెంట్స్ పాకిస్తాన్లో కరప్ట్ గవర్నమెంట్. పీపుల్ డిడ్ నాట్, వెదర్ దే ఆర్ కరప్ట్ ఆర్ నాట్, పీపుల్స్ పర్సెప్షన్ ఈజ్ పాకిస్తానీ పీపుల్ వీళ్ళంతా కరప్ట్, డబ్బులు పోగు చేసుకున్నారు, పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇంగ్లాండ్లోను పలానా చోట్ల అని చెప్పేసి. దేర్ ఈస్ ఎ రెస్పెక్ట్ ఫర్ ది ఆర్మీ, ది పాకిస్తానీ పీపుల్. పాకిస్తాన్ ఆర్మీ చాలా ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసింది అక్కడ. ఆర్మీయే కాదు, ఆర్మీ డెవలప్మెంట్ ఫండ్ అని, ఆర్మీ ల్యాండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని, ఆర్మీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని చేసి చాలా డెవలప్మెంట్ వర్క్ కూడా చేశారు. అందువల్ల ఆర్మీ ఈజ్ ఏ వెల్ రెస్పెక్టెడ్ ఆర్గనైజేషన్ ఇన్ పాకిస్తాన్. కాశ్మీర్ ఈజ్ నాట్ దేర్, దే డోంట్ నీడ్ దిస్ ఆర్మీ. ఇట్స్ ఎ వెరీ వెరీ సాడ్, చాలా దుఃఖించవలసిన విషయం ఈ టెర్రరిజం దీంట్లో పెహల్గాంలో టూరిస్టుల మీద చేయడం. టూరిస్టుల మీద ఇంత ముందు కూడా జరిగిందండి. ఇట్స్ నాట్ దట్ ఇట్ హెస్ నాట్ హ్యాపెండ్. ఫర్ ఎగ్జాంపుల్ అమర్నాథ్ యాత్ర అనేక మందిని చంపేశారు. ఇప్పటికీ అదే భయంతో ఉన్నాను. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర జూన్లో స్టార్ట్ అయిపోతుంది, జూలైలో. సో అలాగే కత్రా అంటే వైష్ణవదేవి యాత్ర కూడా చాలామందిని చంపారు, ముఖ్యంగా దీంట్లో అమర్నాథ్ యాత్రలో. సో ఇది ఫస్ట్ టైం కాదు టూరిస్ట్ని చంపడం. దీంట్లో ఒక మంచి ఒకటి చూస్తున్నాను జరిగిన దాంట్లో, పాజిటివ్ యాంగిల్. దీని పాజిటివ్ యాంగిల్. ఆ పాజిటివ్ యాంగిల్ ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైం the entire Kashmir population and the entire Kashmir leadership, including Farooq Abdullah, including Omar Abdullah, including that lady, everybody has supported India, and the entire Kashmir population has supported. Great turn adi. So they have celebrated, they have spontaneously come in huge numbers in protest against the terrorism and all that. It has not happened in the past. వాళ్ళ యాంగిల్ వాళ్ళకు ఉండేది,
తర్వాత మనం ఏదైనా చెప్తే ఇది పాకిస్తాన్ హ్యాస్ డన్ దీస్ థింగ్స్ అంటే, లేదు మీకు ఎలా తెలుసును, వితౌట్ ఈవెన్ ఇన్వెస్టిగేషన్ యూ ఆర్ సేయింగ్ పాకిస్తాన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇట్స్ అ లోకల్ వన్. సో అది ఇదని చెప్పేవాడు, ఎవరు అనలేదు. మన ఇండియా ఇస్ డైరెక్ట్లీ బ్లేమ్డ్ పాకిస్తాన్ పీపుల్ ఫర్ హ్యావింగ్ డన్ దిస్ కరెక్ట్లీ. దీస్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్. సో దెర్ ఈస్ అ గ్రేట్ చేంజ్ ఇన్ కాశ్మీర్ ఇన్ ఎ వే. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, భారత ప్రభుత్వాన్ని కాశ్మీర్ ప్రజలు గౌరవిస్తున్నట్టు, పాకిస్తాన్ యొక్క మూమెంట్ని వ్యతిరేకిస్తున్నట్టు అలా అనుకోవాలి. అది పూర్తిగా డ్రా చేస్తే అదే అవుతుంది. బట్ ఈ విషయంలో మటుకు టోటల్ కండెమ్నేషన్. వీళ్ళు ఎవరో క్వశ్చన్ లేదు, పాకిస్తాన్ చేసిందని ఎవిడెన్స్ ఎక్కడుంది, ఎలా అంటున్నారు మీరు, ఇవేమీ అంటలేదు. సో ఇట్స్ క్లియర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హెడ్ కమ్ హియర్. పెద్ద విజిటర్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చేయటం అలవాటు వాళ్ళకి, టెర్రరిస్ట్కి. సో దట్ ఇస్ హౌ దే ప్రెసిపిటేటెడ్ దిస్ పర్టికులర్ వన్. సో ది ట్రెమెండస్ outpouring of support for India and in favor of the tourists is a great change, come out openly, and he declared his ultimate intention. He said, nenu paatalanam kuda veltanu nenu, and to the end of the world I would go and catch these fellows, the perpetrators, their planners, their supporters, their funders, everything I would expose అని చెప్పేసి అని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పేశాడు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేశాడు, గవర్నమెంట్ మన ప్రధాని నరేంద్ర మోదీ. So this shows a positive and clear signal that it would not be, these type of things would not be tolerated. అంటే ఎంతగా మనం ఫైర్ అయ్యేవాళ్ళం కాదు, ఎంత ఓపెన్ ఛాలెంజ్ అని, ఎంత ఓపెన్గా. థర్డ్ థింగ్ ఈజ్ ఈ ఇండస్ వ్యాలీ అగ్రిమెంట్ రద్దు చేశారు. ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ ఉంది, అది సింధు జలాల 1960లో ఫార్మ్ అయింది. అది ఇవాళ ఎంత 2024, 65 years. సో ఈ 65 yearsలో దాన్ని ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్ చేయలేదు. వీ హ్యావ్ ఆనర్డ్ ఇట్, వీ హ్యావ్ ఫాలోడ్ ఇట్. బట్ దిస్ టైమ్ ప్రైమ్ మినిస్టర్ హెస్ సెడ్ there is an end for everything, there is a time to look into these things. So he said we are suspending this. So it is more of a gesture to show our anger and to what extent we can go. అంతేగాని డైరెక్ట్గా దానివల్ల ఇమీడియట్గా పాకిస్తాన్కి ఏదైనా నష్టం, పెద్ద నష్టం అయ్యే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు సింధు జలాలలో వాళ్ళ అగ్రికల్చర్ వ్యవసాయం అంతా 80% సింధు నది జలాల మీద ఆధారపడిందని. కానీ మనం ఆపలేము వాటర్, ఎందుకంటే వాటర్ ఆపడానికి మన దగ్గర డ్యామ్స్ గిమ్స్ ఏం లేవు, మన దగ్గర రిజర్వాయర్స్ ఏం లేవు. ఇవి నార్దర్న్ ఏరియా, ఇవి ఇప్పుడు 7 rivers ఉన్నాయి. సింధు నది, సట్లెజ్, జీలం, చీనాబ్, రావి, ఇవన్నీ సింధు, ఇవి 5 rivers. అందుకనే పంజాబ్ ఉపనదులు ఉన్నాయి కదా, ఉపనదులు ఉన్నాయి. ఈ నదుల్లో పై ఉపనదులు అంటే పై భాగంలో నార్త్లో ఉన్నాయన్నీ కూడా కాశ్మీర్కి డైరెక్ట్ వెళ్తాయి. అక్కడ మన ల్యాండ్ లేదు ఎక్కువ, ఇట్స్ ఆల్ హిల్లీ ల్యాండ్, లద్దాఖ్ అంతా. మనకి అగ్రికల్చర్ పనికిరాదు, మనకి ఆ వాటర్ ఎందుకు అక్కడి నుంచి కిందకి తీసుకురావడం చాలా కష్టం. సో వీ హ్యావ్ నెవర్ డెవలప్డ్ దట్. సో దట్ వాటర్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ టు పాకిస్తాన్. ఈ కింద ఉన్న రివర్స్, ఈ వాటర్ ఈస్ బీన్, మోస్ట్ ఆఫ్ ది వాటర్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ టు అస్. దిస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. హీ సెడ్ హీ వుడ్ స్టాప్ ఇట్, but that means it would take time. You have no reservoirs, you have no dams. So even if you temporarily stop, you can stop for a day or two, not more. So it would flow. And it has implications also. Now Brahmaputra river undi, it flows through China, it comes to India. We are more dependent on Brahmaputra than on Indus. Correct. Northeast lo unna states anni kuda Brahmaputra మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు చైనీస్ వాళ్ళు ఇదే ఆర్గ్యుమెంట్ తీసుకుని, సపోజ్ దే స్టాప్ దట్, దెర్ ఇస్ నో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, బట్ ఈజియర్ దెన్. ఇక్కడ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అన్న ఉంది, కనీసం మనకి బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా, బిట్వీన్ ఈ చైనాకి ఇండియాకి మధ్యలో ఏం లేదు. ఇప్పుడు మామూలు శత్రు మిత్రులాగా మన అమెరికాకి దగ్గర కొద్దీ చైనా మన శత్రుత్వం పెంచుకుంటుంది, చైనా పాకిస్తాన్ మధ్య స్నేహం ఉంది. సో దిస్ ఈస్ ఎ బోల్డ్ స్టెప్ అండ్ దిస్ ఆల్సో హెస్ బీన్ వెల్కమ్డ్ బై ది పీపుల్. And the Prime Minister ఏమన్నా అంటే, ఫ్రమ్ కార్గిల్ టు కన్యాకుమారి ఎవ్రీబడి ఈజ్ విత్ అస్ అన్నాడు. ఆ కార్గిల్ అంటే చాలా ఇంపార్టెంట్. కార్గిల్ ఈజ్ కార్గిల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాశ్మీర్. కరెక్ట్, అవును, 2000లో జరిగింది కదా. కరెక్ట్. సో అక్కడి నుంచి ఎవ్రీబడి ఈజ్ విత్ హిమ్ అని, అండ్ దట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్, దిస్ వన్. సో ఇంతకుముందు అయితే ప్రశ్నలు వేసేవాడు, మీ ఎవిడెన్స్ ఏంటి చూపించండి మాకు, వై ఆర్ యూ బ్లేమింగ్ దెమ్, అది ఇదని. సో ఐ థింక్ నౌ India is ready to take all types of actions, whatever are necessary for this. International atmosphere is in favor of India. Because of this activity, because of the personality of Modi,
పర్సనల్ ఈక్వేషన్స్ విత్ వేరియస్ లీడర్స్ ఆఫ్ ది వరల్డ్. ఇదంతా ఉండటం వల్ల సో లాట్ ఆఫ్ సపోర్ట్ ఈస్ వీఆర్ గెటింగ్, ఎక్సెప్ట్ చైనా విచ్ ఈస్ సపోర్టింగ్ ఫర్ ఇట్స్ ఓన్ రీజన్స్ పాకిస్తాన్. అదర్వైజ్ అమెరికా ఆల్సో ఈజ్ a case, both ways they would play. అవును. అమెరికాకి ఏంటంటే పాకిస్తాన్కు కొంత హ్యూమర్లో పెట్టాలి పడని, ఎందుకంటే టెర్రరిస్ట్ చాలామంది అమెరికాలో కావాల్సిన టెర్రరిస్ట్ పాకిస్తాన్లో ఉన్నారు. వాళ్ళని ఇవ్వమని, వాళ్ళని సరెండర్ చేయమని ఈ విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి తాలిబాన్ లాగా మధ్యలో. సో దే వుడ్ నాట్ అవుట్ రైట్ సపోర్ట్. ఇంకోటి ప్రైమ్ మినిస్టర్ సమ్ టైమ్ ఎగో సెడ్ దిస్ ఇస్ నాట్ ఎ టైమ్ ఫర్ వార్. This is not the, 2024 is not a time for war, it's a time for peace, he said. So we cannot precipitate a war. Correct. But he showed the willingness to take it to any extent. Because this is a gruesome accident. Accident కాదు, gruesome incident. అంటే మేము యుద్ధానికి రెడీ అవుతున్నాము, మిమ్మల్ని అంతు చేలుస్తాము అనే సంకేతం మేము ఒక రకంగా వార్ను ప్రకటించినట్టు. యా, క్లియర్గాను. So Pakistan also has said, Indus Valley మీరు ఇంప్లిమెంట్ చేస్తే దట్ ఇండస్ వాటర్ సింధు నది ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు డిక్లరేషన్ ఆఫ్ వార్ అని అన్నాడు పాకిస్తాన్ కూడా. అవును. సో బోత్ పీపుల్ ఆర్ రెడీ. ఎస్ సార్. ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని కూడా మేము రద్దు చేస్తున్నాం అన్నాడు. మనకే నష్టమా దానివల్ల? అంటే నష్టం అంటే ఒక విధంగా నష్టం ఉంది, ఒక విధంగా లాభం ఉంది. సిమ్లా అగ్రిమెంట్ ఏమిటి? మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది, LOC. సో దెర్ ఇస్ నో బోర్డర్, ఇట్స్ ఓన్లీ ఏ లైన్ ఆఫ్ కంట్రోల్. అటు పక్కన ఉన్నది మీది, మీ కంట్రోల్లో ఉంది, ఇటు పక్కన ఉన్నది మా కంట్రోల్లో ఉందని. సో దట్ గోస్. సో ఇండియా కెన్ టేక్ ఎనీ యాక్షన్ దే వాంట్. సిమిలర్లీ పాకిస్తాన్ ఆల్సో కెన్ టేక్ ఎనీ యాక్షన్ దే వాంట్, డిపెండింగ్ ఆన్ దర్ స్ట్రెంగ్త్. ఆ న్యూట్రాలిటీ ఉంది అక్కడ. ఇన్ ఏ వే ఇట్ ఈస్ గుడ్, ఇన్ ఏ వే ఇట్ ఈస్ బ్యాడ్. It has its implications, so one has to study it carefully. But I think by and large, the world is totally supportive of India. Most important thing is the Kashmiri leadership, Kashmiri people are totally in favor of this, without raising any questions and all that. And in spite of the fact that government of India, some of the actions for the last 5-7 years were completely sort of resented by the Kashmiris. For example, స్టేట్ని బ్రేక్ చేయటం, యూనియన్ టెరిటరీస్ అనటం, ఎలక్షన్స్ లేకపోవడం ఫర్ ఎ లాంగ్ టైం, ఈ మధ్య చేయటం, మధ్య లీడర్స్ని జైల్లో పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. 370 ఆర్టికల్ రద్దు, ఇవన్నీ కూడాను. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాంగర్, సప్రెస్డ్ యాంగర్ అమంగ్ ది కాశ్మీరీ పీపుల్. బట్ దిస్ టైమ్ దే హ్యావెంట్ షోన్ ఇట్. సో కంప్లీట్లీ నోబడీ టాక్డ్ అబౌట్ దోస్ థింగ్స్. ఈ ఇన్సిడెంట్ గానే చూశారు. ఈ ఇన్సిడెంట్ ని ఇట్ ఇస్ మోస్ట్ కండెమ్నబుల్ ఇన్సిడెంట్ గా చూసి ఇది చేశారనమాట. అంటే 3 సంవత్సరాల నుంచి టూరిజం డెవలప్ అయింది, అభివృద్ధి పనులు జరిగాయి, కాశ్మీర్లో ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వీళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళని చూపించడం కోసం చేసిన చర్య కదా ఇది. అంతే మరి, టూరిజం లేకపోతే కాశ్మీర్ లేదు. అవును. సో ఇప్పుడు మన ఎదురుగా ఉన్న ఛాలెంజెస్ ఏంటి సార్? ఇండియా challenges ఈ ఇష్యూలో. Challenges are this only. Now, how do you take this forward? What do you do? అదే అంటున్నాను సార్. What do you do? Now, open war has got its implications. Both are nuclear powers. Now, nuclear power with a rational fellow, you can predict his behavior. With a slightly irrational fellow, like Pakistan, ఏదో తెలుగులో సామెత ఉంది, పిచ్చోడి చేతులు రాయిస్తే వాడు ఎక్కడ వేస్తాడో మనకు తెలియదు. అంతే కదా. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ థింగ్. అండ్ విత్ సార్ట్ ఆఫ్ ఎగ్గింగ్ బై పాకిస్తాన్ ఆర్ చైనా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే కుడ్ ఎస్కలేట్ దిస్. సో వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్. చైనా వైఖరి ఎలాగుంటుంది సార్? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాన్ని అంచనా వేస్తున్నారు? ఇప్పుడు చైనా హెస్ గాట్ ఇట్స్ ప్రాబ్లమ్స్ విత్ అమెరికా. సో వన్ హ్యాస్ టు సీ. ఇమీడియట్గా జంప్ చేయదు చైనా, బట్ ఆలోచించి బట్ దే ఆర్ ఎ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ పాకిస్తాన్, దేర్ ఇస్ నో డౌట్. సో అమెరికా డైరెక్ట్ శత్రువు చైనాకి, ఇండియా కూడా పక్కన ఎలాగైనా పెద్ద దేశము, రేపు మనకు డామినేట్ చేస్తుందని ఎలా మన మీద ఎలాగో ఉంది. సో ఈ చైనా మరి పాకిస్తాన్ వైపు నుంచి చేస్తే మనకేమైనా నష్టమా? మనం దీన్ని ఎలా ఫేస్ చేయాలి రేపు? నో, యూ హ్యావ్ టు మొబిలైజ్ యువర్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళందరినీ మొబిలైజ్ చేయాలి. అందరూ ఫ్రెండ్సే మనకి, ఎక్సెప్ట్ చైనా. చైనా ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఓపెన్ ఎనిమీ. అవును.
బట్ ఇట్ సపోర్ట్స్ ఇట్స్ కాజ్. కరెక్ట్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అమెరికా లాగా ఎప్పుడైనా బీట్ చేసేసి ఈ ప్రపంచాన్ని శాసించాలి, వరల్డ్ నెంబర్ 1 అవ్వాలనేది చైనా యొక్క టార్గెట్. అవును, బట్ దానికి పాకిస్తాన్ యొక్క సపోర్ట్ ఏం లేదు. ఐ మీన్ అక్కర్లేదు కూడా. పాకిస్తాన్ పూర్ కంట్రీ కదా. పాకిస్తాన్ ఇస్ అ పూర్ కంట్రీ, కాకపోతే దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ లివర్ అగేన్స్ట్ అస్. పాకిస్తాన్ పక్కన ఉండటం వల్ల పక్కలో బల్యంలాగా దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ అగేన్స్ట్ అస్. అంటే చైనా కూడా మనకి ఇండియా తోటి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, లడాక్ అవి చాలా ఉన్నాయి కదా వాళ్ళకి కూడా. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి. మాకు ఒక నమ్మిన బంట్ ఇక్కడ ఒకడు ఉన్నాడు, సో వీ కెన్ ఇన్సైట్ హిమ్ ఎనీ టైమ్ అన్న ఇది వాతావరణంలో. బట్ అవర్ రిలేషన్స్ విత్ రష్యా హ్యావ్ వెరీ గుడ్. సో రష్యా రిలేషన్స్ విత్ చైనా బికాస్ ఆఫ్ ది ఓల్డ్ కమ్యూనిజం దే ఆర్ దేర్. సో బ్యాలెన్సింగ్ దిస్ వన్ ఈస్ దేర్. అండ్ మోదీ ఈజ్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్. సో ఐ థింక్ థింగ్స్ వుడ్ సెటిల్ డౌన్. బట్ ఈ వార్ అట్మాస్ఫియర్ ఇది కూడా కొంచెం తగ్గుతుంది. అంటే ఇమీడియట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన మిలిటరీ ఏమేమి చేయబోతున్నాయని మీరు అంచనా వేస్తున్నారు? ఏమేమి చేయాలని మీరు అనుకుంటున్నారు? ఏమేమి చేయాలన్నది నేను ఐ కాంట్ టెల్ ఇన్ ద ఓపెన్. ఎస్. సో ఇది ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఐడియాస్ ఐ వుడ్ గివ్ ఇట్ టు ది గవర్నమెంట్. సో దీస్ ఆర్ ఆల్ క్వైట్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్. ఏమేమి చేయబోతున్నది అన్నది వాళ్ళు చేయకముందే మనం చెప్తే అది దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. బట్ జనరల్లీ యాక్షన్స్ దే హ్యావ్ ఆల్రెడీ టేకెన్. దే ఆర్ నథింగ్ మోర్ దట్ దే కెన్ డూ. సో దే వుడ్ వాచ్ ఫర్ సమ్ టైమ్ and maybe another Balakot type of this one can take place. But చూడాలి, అది వాళ్ళు అలర్ట్గా ఉంటారు ఈసారి, చాలా అలర్ట్గా ఉంటారు. సో ఇప్పుడు ఈ సింధు జలాల విషయంలో వరల్డ్ బ్యాంక్ యొక్క మధ్యవర్తిత్వంతో ఈ అగ్రిమెంట్ జరిగింది, అనేక సార్లు వాళ్ళే చేశారు. ఇప్పుడు కూడా ఏకపక్షంగా భారత ప్రభుత్వం రద్దు చేసుకునే అధికారం లేదు, ఇదంతా వరల్డ్ బ్యాంక్ చేతిలో ఉంది, వాళ్ళ మధ్యవర్తిత్వం జరిగింది, మేము ఇంటర్నేషనల్ కూడా పోరాడతాము అని ఇది అంటుంది పాకిస్తాన్. అంటున్నాను, మనం చేసేసాం కదా. వీ హావ్ సెడ్ వీ హావ్ సస్పెండెడ్ దిస్. ఇప్పుడు యాక్షన్ చేసిన తర్వాత వాడిని వెళ్ళనివ్వండి, అక్కడ మాట్లాడి. ఇట్ వాస్ డన్ విత్ ది వాళ్ళ మధ్యవర్తిత్వంతో వరల్డ్ బ్యాంక్ జరిగింది. నేను చెప్పినట్టు ఇన్ని వార్స్ జరిగినా కూడా 16 నుంచి 2024 వరకు ఇట్ హ్యాస్ హెల్డ్. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. బట్ వాట్ ఇండియా, ఇట్ వాంటెడ్ టు షో ఇట్స్ యాంగర్. It wanted to show its intention that we are prepared to go to the next extent. Ani high intention, that is very very important. So ఇప్పుడు మళ్ళీ కాశ్మీరీ పండితులు అక్కడ నుంచి పారిపోయారు, పండిట్స్ పాపం వెళ్ళిపోయారు. వాళ్ళని తర్వాత తిరిగి రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. టూరిజం ఒక 3 ఏళ్ళ నుంచి బాగానే ఇంప్రూవ్ అయిందో వస్తుంది. ఈ సంఘటనతో ఇప్పుడిప్పుడే టూరిస్ట్ వెళ్ళే పరిస్థితి లేరు. ఎలా మనం కాశ్మీర్ని ఈ సంఘటన నుంచి ఎలా బయటపడేయాలి, వాళ్ళ విశ్వాసం ఎలా కలగజేయాలి? ఇప్పుడు కాశ్మీర్లో ఎప్పుడు పంపించేశారు వాళ్ళని, మన పండిత్స్ని? 89 అయింది. 89 నుంచి 92, 91 పంపించేశారు. ఇంతవరకు వెళ్ళలేదు వాళ్ళు. వెళ్తే కూడా ఎక్కడుంటారు వాళ్ళు? కాశ్మీర్ వ్యాలీ 90%, 95% ఆర్ ముస్లిమ్స్. జమ్మూ కాశ్మీర్ పాపులేషన్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. ఎందుకంటే జమ్మూలో హిందూస్ చాలా మంది ఉన్నారు. బట్ కాశ్మీర్ వ్యాలీ ఇస్ అ ముస్లిం డామినెంట్ దిస్ వన్. మీరు వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండగలరా మీరు? ఇప్పుడు ఒకప్పుడు భై కాశ్మీరీ పండిత్ అని దిస్వలో అదే ఇది ఉంది. జవహర్లాల్ నెహ్రూ ఆల్సో అదే కాశ్మీరీ పండిత్. అంతే కదా, అర్జున్ అదే కదా. కానీ ఆ పరిస్థితి మారిపోయింది. లేదు వీళ్ళ కోసం సెపరేట్ క్యాంప్స్ పెడతాం, అది కూడా జరిగే పని కాదు నా ఉద్దేశం ప్రకారం. సో చాలామంది కాశ్మీరీ పండిత్స్ హ్యావ్ కమ్ అవే ఎట్ దట్ టైమ్. దే హ్యావ్ సెటిల్డ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఇన్ ఢిల్లీ, ఇన్ పంజాబ్, ఇన్ చండీగఢ్. నాకు తెలుసును, ఇన్ కాశ్మీర్, ఇన్ బాంబే అండ్ ఆల్ దోస్ ప్లేసెస్. ఇది డిస్కషన్ కోసం ఉంటుంది వీళ్ళు వెళ్ళాలా అని. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్. వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. వీళ్ళు వన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ వై దీస్ పీపుల్ హ్యావ్ డన్ ఇస్ ఇట్స్ కాల్డ్ TRF అని ఒక బాడీ ఉంది, ది రెసిస్టెన్స్ ఫోర్స్. వాళ్ళు ఈ LET అని లష్కరే తోయిబా అన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, దానికి వింగ్ అనమాట ఇది. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా ఉండడానికి రోజుకు పేరు మారుస్తుంటారు వాళ్ళది. వాళ్ళ కంపెనీ ఒక రోజున మా శర్మ గారు, ఒక రోజున మీ శర్మ గారు. అదొక ప్రాక్టీస్ వాళ్ళు చేయటం. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీ డోంట్ అలౌ దీస్ అదర్ పీపుల్ టు బి గివెన్ ల్యాండ్ దేర్ ఇన్ కాశ్మీర్. నో వీ హ్యావ్ బిన్ గివింగ్ ల్యాండ్ టు దెమ్. మన మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టు వేరియస్ పీపుల్ who are working at least in the Kashmir government, outsiders, they have been given some land and all that. So that is a local this one.
on which these people have taken responsibility, this TRF, saying we have done it, Ani. But this is just for saying. Actually, the entire mischief is from Pakistan. That fellow has declared, చెప్పేశాడు కదా. it is a jugular vein అని, అంటే మెడకి తలకాయకి వెళ్ళే వీన్ అది కట్ అయితే ఇంకేముండదని. అందువల్ల దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సార్ తర్వాత ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ప్లేసుల్లో సెక్యూరిటీ లేకపోవటము, తర్వాత ఏమో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా లైట్గా తీసుకోవటం అనేది ఒకటి వినిపిస్తుంది, వార్తలు వస్తున్నాయి. ఇంకో పక్కనేమో స్థానిక అధికారులు ఈ టూరిజం సంబంధించిన మిలిటరీ వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వలేదని ఇలా రకరకాలుగా వినపడుతోంది కదా. ఈ ఇంటెలిజెన్సు, మిలిటరీ వ్యవస్థ, స్థానిక అధికారులు ఈ వైఫల్యం ఎక్కడుంది అనుకుంటున్నారు సార్ హోమ్ సెక్రటరీగా మీరు? ఇప్పుడు నేను ఉన్న రోజుల్లో పరిస్థితి డిస్క్రైబ్ చేస్తాను, ఇంకా కంటిన్యూ అవుతుంది ఇది. కాశ్మీర్లో ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే, ఆర్మీ ఉంది, ఇండియా రిజర్వ్ బెటాలియన్స్ అని ఉన్నాయి, తర్వాత ఇంకేవో 2-3 యూనిట్స్ ఉన్నాయి, తర్వాత జేఎండ్కే లైట్ ఇన్ఫెంట్రీ లోకల్ ఫోర్స్ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, సో ఐటీబీపీ ఉంది. దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్ దేర్, బికాజ్ ఒక్క ఫోర్స్ని మీరు ఆర్మీ అంతా అక్కడే ఉంటుంది, అందుకని యూ హ్యావ్ టు పుట్ సో మెనీ ఫోర్సెస్ దేర్, ఈచ్ విత్ ఎ డిఫరెంట్ జాబ్. ఓకే, నౌ ఒక విధంగా అది నెసెసరీ, బట్ ఇంకొక విధంగా చాలా కష్టం ఇది. హౌ డు యూ బ్రింగ్ ఏ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ దీస్ ఫెలోస్? ఈ ఫోర్సెస్ అన్ని ఇన్నిటి మధ్య కోఆర్డినేషన్ చేయాలా? ఇప్పుడు మనం దీని నుంచి ఏమైనా పాఠం నేర్చుకోవాలా, ఎందుకంటే ఐ థింక్ దే నీడ్ టు రీఆర్గనైజ్ ది ఎంటైర్ సెటప్ ఇన్ ది కాశ్మీర్ వ్యాలీ. ఈ ఎన్ని ఫోర్సెస్ ఏమిటి వాళ్ళు, కాశ్మీర్లో ఇంకోటి ఉంది, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యూనిఫైడ్ కమాండ్ అని ఒకటి ఉంది. ఆ యూనిఫైడ్ కమాండ్ అన్నది ఇవి చెప్పాను నేను, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకిను ఆర్మీకి సంబంధించినవి. ఈ కాక స్టేట్ గవర్నమెంట్లో రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి. లోకల్ పోలీస్ ఉంది, లోకల్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ ఉంది, స్పెషల్ కానిస్టేబులరీ ఉంది, రకరకాల వాళ్ళు ఉన్నారు. నౌ ఇన్ కాశ్మీర్లో చిన్న వ్యాలీ, ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి ఎల్స్. హూ ఈజ్ ఎ టెర్రరిస్ట్, హూ ఈజ్ నాట్ ఎ టెర్రరిస్ట్, ఎవ్రీబడి నోస్. సో ద మూమెంట్ యూ డిస్కస్ ఎనీథింగ్ ఇన్ ది కోర్ మీటింగ్, ఇట్ లీక్స్. అందుకని వీళ్ళు ప్లాన్స్ ఏమిటో సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సీక్రసీ మెయింటైన్ చేయాలి, కష్టం, ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలా. సో ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. సో హూ షుడ్ హెడ్ దిస్ పర్టికులర్ కోర్ గ్రూప్, నాట్ కోర్ గ్రూప్, ఇట్స్ కాల్డ్ సెంట్రల్ కమాండ్, యూనిఫైడ్ కమాండ్ అని చెప్పేసి పెద్ద ఆర్గ్యుమెంట్స్. చాలా ఫోర్సెస్ ఉండటం వల్ల ఇంకో ప్రాబ్లం ఉంది, లోకల్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారు మీరు లోకల్ ఇంటెలిజెన్స్? లోకల్ ఫెలోస్. లోకల్ ఫెలోస్ హ్యావ్ టు బి ఫ్రెండ్లీ విత్ యూ. కరెక్ట్. ఫ్రెండ్లీ ఉంటేనే కదా వీళ్ళు డబ్బులు ఇస్తాం మనం ఇంటెలిజెన్స్ ఇవ్వమని. ఒకప్పుడు ఏం జరిగేదంటే, మన బోర్డర్ ఉంది చూడండి, ఇండియా పాకిస్తాన్ బోర్డర్, ఇట్స్ ఎ వెరీ హై ఆల్టిట్యూడ్ ఏరియా. అక్కడ ట్రైబల్ పీపుల్ ఉండేవాళ్ళు చాలామంది, బకర్వాల్స్ అని, షెపర్డ్స్ అనమాట, షీప్ రేరింగ్, కౌ హర్డ్స్, వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళది అదే ప్రాంతంలో వాళ్ళు దే ఆర్ లివింగ్ దేర్. వాళ్ళు అక్కడ లివింగ్ అలా ఉండటం వల్ల వాళ్ళకి అన్నీ తెలుస్తుంది, ఎవడు వచ్చాడు అటు నుంచి, ఎవడు వెళ్ళాడు ఇటు నుంచి, ఎన్ని ఆర్మ్స్ వచ్చాయి పక్క నుంచి, ఎంతమంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. సో అవర్ ఫోర్సెస్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ దెమ్ ఫర్ ఇంటెలిజెన్స్. వాళ్ళు at one time they wanted that we should be treated as scheduled tribes and we should be given some reservations. Yes. For a long time our government has resisted that. We should not give any. వాళ్ళకి యాంగర్ వచ్చింది, you are not supporting us, why should you give information? Sometimes deliberately they would give wrong information. ఇంకా వ్యతిరేకం అటు నుంచి వస్తే వాడు లేదండి ఇక్కడి నుంచి వచ్చాడు వాడు, సో మిస్గైడ్ చేస్తారు. కరెక్ట్. ఒక జోక్ చెప్తాను మీకు. ఐబిఎన్ ఉంది, ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో. వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిరోజు కూడా డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఇన్ ది లోకల్ ఏరియా, దే ప్రొడ్యూస్ ఎ రిపోర్ట్, స్టేటస్ రిపోర్ట్, సేయింగ్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ సో మెనీ 4 infiltrators from Pakistan have infiltrated in Kashmir last evening in some valley, in some forest. Adi they market to the Home Minister, they market to the Home Secretary, they market to the Prime Minister and all that. Home Minister Bhuta Singh ఉండేవాడు. ఆ బూటా సింగ్ ఓ రోజున అడిగాడు ఆ ఐబీ డైరెక్టర్ని కాకేసి, ఈ రిపోర్ట్ పంపించావు, ఏం చేయమంటావు, వాట్ am I supposed to do? వాట్ నెక్స్ట్?
So that he said, sir, that's for your information. What do I do with my information? If the fellow has infiltrated, has come, you neutralize him, you take action. Now the point is, IB can only give intelligence. It cannot act. It has no powers to. Only to give information. Their business is only to collect intelligence. నేషనల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, ఇన్ని రకాల వ్యవస్థలు ఇవన్నీ ఏకమవ్వాలి. ఒక పర్సన్ మస్ట్ హెడ్ ఇట్. You must have somebody very, very competent and all that, you know. And ఒక స్పెషల్ ఆఫీసర్ ఏమైనా రిక్రూట్ చేయాలంటారు అక్కడ? దానికి ఏమైనా స్పెషల్ ఆఫీసర్ కాదు, బట్ యూ మస్ట్ పిక్. ఉన్న వాళ్ళలో కొంతమంది దే ఆర్ బ్రిలియంట్ పీపుల్. యూ మస్ట్ పిక్ ద రైట్ మ్యాన్. యూ మస్ట్ పిక్ ద రైట్ మ్యాన్, ఎయిదర్ ఫ్రమ్ ది ఆర్మీ ఆర్ ఫ్రమ్ ద పోలీస్. ఇది నాకు సంబంధం లేదు, ఇది నీకేంటి సంబంధం, ఇలా ఉంటాయి కదా కొన్ని. ఉంటాయి మరి, అదే చెప్తున్నాను. సో ఏముంది రైట్ అంటుంటారు కదా. అందుకని ఎవరైనా ఒక తటస్థంగా వేరే తీసుకొచ్చి అక్కడ పెట్టడం చేయాలి కదా. తటస్థం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బయట నుంచి తీసుకొస్తారా? బయట నుంచి తేవాలి. ఎక్కడ బయట నుంచి తీసుకొస్తారు? యూ హావ్ టు అదే do it from ఏదో మినిస్టర్, ఎక్కడ ఏదో డిపార్ట్మెంట్ నుంచి ఒక సీనియర్ ఐపీఎస్. It has to be either from the home ministry అంతే, or from the IPS. So but you have to do the people assess them. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందని. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉండొచ్చును. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే ఏంటి, అట్ ద లోకల్ లెవెల్. ఇప్పుడు వాడు ఏం చేస్తారు, మీరు ఆ ఇంటెలిజెన్స్ వీడు ఇవ్వలేదు, వాడు చూసినా కూడా ఆ మనిషి అటు వెళ్తుంటే వాడు మాతో చెప్పలేదంటే, at the most you would suspend him or you would take some action against that fellow. It doesn't really affect you. It is only for public consumption, you know. Temporary ointment. This has no real value. But you must strengthen it. I agree with you. అలాంటి లూప్ హోల్స్ ఉంటే you must strengthen it. తర్వాత ఇంకోటి, ఈ వీళ్ళు వెళ్ళిన ప్లేటో పహల్గామ్ మీద at a very great height, it is there at the height of about 7,000 feet. ఈ 7,000 feet కూడా ఎక్కాలి మీరు, ఒక 7 kilometers. అది ఇట్ ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ట్రెక్కింగ్ లేకపోతే గుర్రం మీద వెళ్ళాలి. దీస్ ఆర్ ది ఓన్లీ 2 ways. లేకపోతే హెలికాప్టర్ మీద వెళ్ళాలి. సో ఈ మన టూరిస్ట్ అంతా వెళ్ళారు చూడండి. సో దే మస్ట్ బి వెరీ టఫ్ ఫెలోస్, యంగ్ ఫెలోస్. సో దట్స్ హౌ దే వెంట్. ఒక రూమ్ ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు ఇన్ ది కాశ్మీర్ వ్యాలీ. ఈ చచ్చిపోయిన వాళ్ళలో 3 ఒక ఆర్మీ ఫెలో, ఒక నేవీ చాప్, ఒక ఐబీ ఫెలో ఆర్ దేర్. వీళ్ళు దీస్ ఆర్ నాట్ రియల్ టూరిస్ట్. దే హావ్ కమ్ టు కలెక్ట్ ఇంటెలిజెన్స్. దట్స్ వై వీ వాంటెడ్ టు ప్రివెంట్ దీస్ ఫెలోస్. దట్స్ వై వీ టుక్ యాక్షన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కాశ్మీరీ టెర్రరిస్ట్ వాళ్ళ సపోర్టర్స్. సో హౌ ఫార్ ఈజ్ ఇట్ రైట్? ఈజ్ దట్ ఏ మోటివ్? దట్ హ్యాస్ టు బి సీన్. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో ది ప్రాబ్లమ్స్ ఆర్ నాట్. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇన్ ద లాస్ట్ 5 years, Kashmiris, when I am saying Kashmiris, I am talking about the Muslims, were very unhappy because its independence, I mean that statehood we have taken away. And then we did not conduct elections for a long time. We have now conducted them, and then some of them were voting kuda perigindi mana desam. Avunu, some of them have been imprisoned for some time, and all these things we have done. In spite, so they must have been very, very angry. But in spite of that, there is a total support to India in this particular incident. So this is the most happy development according to me. But in the history of the wrong happenings in the Kashmir Valley, in the background of the very, very tragic incident, but idi mattuku something we must build on. Yes. దీన్ని బేస్ చేసుకుని అంతేగాని మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి ముస్లిం ఇది, హిందూ ఇది, ప్రతిమా చోట్ల ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సమ్టైమ్స్ ఇట్ డస్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్. సో మోరల్గా, ఎమోషనల్గా వాళ్ళ యొక్క హృదయాలను గెలుచుకోవాలి. ఎక్స్టెంట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, దే ఆర్ ఆల్ ఫుల్లీ సపోర్టివ్. అవును. సో అది యూ షుడ్ గ్రో దట్, యు నో. సో ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసులు ఎలా ఉండాలి సార్ ఈ ప్రస్తుతమైన వాతావరణంలో? ఇండియా పాపులేషన్లో ఆల్మోస్ట్ 20% ఆర్ ముస్లిమ్స్. 20% ఈజ్ నాట్ ఏ స్మాల్ నంబర్. చాలా పెద్ద నెంబర్. ఈ 20%లో 1% పీపుల్ సపోజ్ దే బికమ్ రాడికలైజ్డ్, దే బికమ్ టెర్రరిస్ట్, యూ కాంట్ కంట్రోల్ ది కంట్రీ. That 1% or 20% would themselves make some lakhs of people. అంతేగా మనం వాళ్ళ 5 టెర్రరిస్టులు 30 మందిని చంపేశారు. కరెక్ట్. సో ఈ unnecessary provoking the communal tension, either side, both sides,
I think they should disappear now. For అంటే one, మత సామరస్యం ఉండాలి, చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, both మతాల sides, మధ్య గొడవలు పెంచకూడదు. both sides must sort of peace committees అని అవన్నీ చాలా ఉండేవి ఒకప్పుడు. సో దట్ కమ్యూనల్ హార్మనీ మస్ట్ బి మెయింటైన్డ్ అండి. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, మనం బతికేదో మనం బతుకుతున్నాం. వాళ్ళకి ఏదో రిజర్వేషన్స్ అది ఇది కావాలంటున్నారు. ఇఫ్ యూ థింక్ యూ కెన్ గివ్, యూ గివ్. ఇఫ్ యూ థింక్ యూ కెనాట్ గివ్, యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. యు ఆర్ సేయింగ్ సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటున్నాం కదా మనం. వాళ్ళు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సబ్ అంటే వాళ్ళు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. సో యూ నీడ్ టు క్యారీ దెమ్ విత్ యూ. అంటే హైదరాబాద్ అంతా టాక్ ఎలా ఉంటుందంటే ఈ సంఘటనలో హైదరాబాద్ కూడా చాలా వెరీ సెన్సిటివ్ ప్లేస్. ఇట్ ఈస్ సెన్సిటివ్ ప్లేస్. దీనికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకు పాఠం నేర్చుకోవాలంటున్నారు. ఇట్స్ వెరీ సింపుల్. వేర్ హిందూ అండ్ ముస్లిం పాపులేషన్ ఈజ్ సార్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్, the people are happy. They don't precipitate any this one. But where one community is dominant, they try to sort of dominate the other fellows and call them all types of names and all that. So one has to be careful with that. So I am not blaming any particular community. Kani rendu pakala kuda aa samarashyam lende you can't maintain. దీని నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి సార్? ఈ లేటెస్ట్ ఇన్సిడెంట్ there is a saying, eternal vigilance is the price of freedom money. There is a famous saying, eternal vigilance is the price of freedom. Eternal vigilance లేకపోతే you cannot have freedom. ఇప్పుడున్న వాతావరణంలో కాశ్మీర్లో మళ్ళీ ఆ శాంతిని, ఆ ధైర్యాన్ని జనాల్లో కలగజేయటం, టూరిస్టులో కలగజేయటము ఒక పెద్ద ఛాలెంజ్ కదా. పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఎవ్రీబడి హెస్ కమ్ బ్యాక్. దే ఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఎనీ టూరిజం నౌ, బట్ దిస్ ఎఫెక్ట్స్ Kashmir itself. More than us, it affects Kashmir. Correct. Everything. Their livelihood depends on. మనం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం కానీ అక్కడ ఉన్న వేరే కదా సిచ్యువేషన్. అంటే ఫీల్డ్ క్షేత్ర వాస్తవాలు వేరే కదా. క్షేత్ర వాస్తవాలు వేరే. బట్ వాళ్ళందరికీ తెలుసు టూరిజం లేకపోతే వాళ్ళ బతుకులు బాగుండవని. ఇప్పుడు ఈ గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు పూనీస్ వీళ్ళందరికీ 500 rupees 1000 rupees బక్షీష్ యూ గివ్ దెమ్, దే ఆర్ వెరీ హ్యాపీ. సో వాళ్ళ బతుకు తెరువు పాపం అది. వాళ్ళ బతుకు తెరువు. టూరిజం ఇది షికారాస్ అని, హౌస్ బోట్స్ అని, పర్చేజెస్, కార్పెట్స్ అని, షాల్స్ అని, వాళ్ళకి ఎంత అందులో 400 500 300 సాఫ్రన్ అని చాలా ఉన్నాయి అక్కడ. సో కాశ్మీరీ ఆర్ట్స్, కాశ్మీరీ ఇంకోటి మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఇండియాలో మీరు సిటీలు చాలా చూసుంటారు కదా, కాశ్మీర్ ఎంపోరియం లేని సిటీ ఎక్కడ చూసారా మీరు? ఉంటుంది అంతే. కాశ్మీరీ శాలోలు, కాశ్మీర్ ఎంపోరియం, కాశ్మీరీ ఎంపోరియంస్ ఉంటాయి కదా, అన్ని చోట్ల ఉంటుంది. అన్ని చోట్ల మనం డెవలప్ చేసాం కదా. వై అవర్ పీపుల్ డోంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు ది కాశ్మీరీ ఫెలోస్? వై వీ హావ్ ప్రొవైడెడ్ సో మచ్. మీ ఊర్లో ఎంత ఉందో మా బిజినెస్ తెలియదు కానీ దేశమంతా కాశ్మీరీ శాలువలు ఉన్నాయి, కాశ్మీరీ ఎంపోరియం. కరెక్ట్, కాశ్మీరీ ఎంపోరియంస్ ఉన్నాయి. ఎక్స్పాన్షన్ జరిగింది. వీఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ యూ. కాశ్మీరీ శాలు అంటున్నాం ఇప్పటికి మనం. అవును, పష్మినా షాల్ అంటాం, కాశ్మీరీ షాల్ అంటాం, కాశ్మీరీ కార్పెట్ అంటాం, కాశ్మీరీ ఎంపోరియంస్. దే ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ది సొసైటీ. అది వాళ్ళు చెప్పరు మేము ఇంటిగ్రేట్ అయ్యామని, మనం పాయింట్అవుట్ చేయాలి, చెప్పాలి. సో ఎంప్లాయ్మెంట్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వమని, ఇవన్నీను దేర్ హ్యావ్ టు బి 2 wings అండ్ టు డీల్ విత్ కాశ్మీర్. ఒక వింగ్ కంప్లీట్లీ డెవలప్మెంట్, ఇండస్ట్రియలైజేషన్, వాట్ ఈస్ టు బి డన్ అండ్ ఆల్ దట్. ఇది హోమ్ మినిస్ట్రీ చేయలేదు, ఎందుకంటే హోమ్ మినిస్ట్రీకి తెలియదు ఇది. రెండోది లా అండ్ ఆర్డర్, మెయింటెనెన్స్, ఇది. సో 2 wings ఉండాల. ఒక కాశ్మీర్ డెవలప్మెంట్, దిస్ వన్. అది ఊరికనే ఏదో మాట వరుస ఇవాళ చేసాము, ఏదో 4 ఉద్యోగాలు క్రియేట్ చేసాం అలా కాకుండా అది చేయాలా. ఐ థింక్ దెన్ కాశ్మీర్ వుడ్ బి సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ కెన్ బి ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ కెన్ బి సాల్వ్. ఇప్పుడు చైనా మనకి పాకిస్తాన్ యుద్ధం మొదలైనట్టు అంటారా, మొదలవుతుందంటారా, ఏంటంటారా సార్? ఒక విధంగా మొదలైనట్టే, ఎందుకంటే వాడు విత్డ్రా చేశాడు ఇది సీజ్ ఫైర్ అగ్రిమెంట్. అవునవును, మనం విత్డ్రా చేసాం, ఇది యాక్షన్స్ ఏం తీసుకోలేదు ఇంతవరకు. అంతే, కానీ అయిపోయింది. బట్ they have said that. First time it's kind కదా, first time kada ila adanu. So whether they would implement it or not, one has to see. But my own feeling is a time has come when you should deal with Pakistan, the army, in a very decided, determined manner. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటికే చాలా పేదరికంలో ఉంది, చాలా ఇబ్బందులు పడుతుంది. ఆ పేదరికంలో ఉన్నవాడికి చీమ కూడా కొట్టదు, వాడికి వాడు కుడితే ఇలాగా నలిపేసుకుని పోతాడు. డబ్బులున్నాడే ఆలోచిస్తుంటాడు, ఏమి పోతుందేమో ఈ డబ్బు, లేకపోతే ఐ హ్యావ్ టు ప్రిజర్వ్
సో ఐ షుడ్ నాట్ డూ రాంగ్ యాక్షన్స్ అని వీడు ఏం లేనివాడు రాయి వేసిపోతాడు వీడు. అంటే ఈరోజు ఆ టెర్రరిజంకి అడ్డాగా కాశ్మీర్ మారటానికి, పాకిస్తాన్ మారటానికి కారణం కూడా ఆ పేదరికం. సటన్లీ పావర్టీ బ్రీడ్స్, అవును, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అవును. ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు, తమిళనాడులో ముస్లిమ్స్ లేరా? ఎందుకు లేదు, చాలా ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవును, లబ్బీ ముస్లిమ్స్ అని ఉండేవాళ్ళు అక్కడ. అవును, వీళ్ళు లెదర్ ట్రేడ్ చేస్తుండేవాడు, బ్రహ్మాండమైన లెదర్ బిజినెస్. అవును. నవాబ్ ఆఫ్ ఆర్కాట్ ఇది ముస్లిం, అవును. వాళ్ళ సంతతి ఇంతది చాలా మంది ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఉన్నారు కదా, చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ఆంధ్ర ప్రాంతాల్లో ఇప్పుడు కర్నూలు, కొన్ని గుంటూరు మన లాట్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఆంధ్ర దే కాంట్ రీడ్ ఉర్దూ, దే ఓన్లీ రీడ్ తెలుగు. వాళ్ళు తెలుగు కూడా మనలాగానే మనలాగా మాట్లాడతారు. డిఫరెన్స్, అందరూ కలిసి నో డిఫరెన్స్. వాళ్ళ ఫంక్షన్స్, మన ఫెస్టివల్స్ వీ హావ్ ఆల్సో డన్. ముందుగా మన పేర్ల పండగ, వెళ్ళలేదు మనం. నేను పీర్లు తొక్కాను. అదే అవును, ఇలా పెట్టుకొని తిరుగుతారు. అవును. సో హార్మోనీ ఉంది. ఇట్స్ ఎ కంపోజిట్ కల్చర్. ఈ కంపోజిట్ కల్చర్ నార్త్లో లేదు, సౌత్లో చాలా ఉంది. ఎస్పెషల్లీ కర్ణాటకలో బాబా బుడాన్ హిల్స్ అని ఉంది. ఆ హిల్స్లో బాబా ఎవరో ఉండేవాడు. ఆయన ముస్లిమో ఎవరో తెలియదు, బట్ పీపుల్ రెస్పెక్ట్ హిమ్. ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ దిస్ వన్ దేర్. సాయిబాబా ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ సాయిబాబా? పెద్ద ఎగ్జాంపుల్, అది పెద్ద ఎగ్జాంపుల్. సో మీరు యూజ్ దీస్ థింగ్స్, యునో. వాళ్ళు ఎవో ఆలు కాదు, వీటన్నిటికి అతీతమైన వ్యక్తులుగా మనం భావించి గౌరవిస్తున్నాం. అది ఆ కల్చరు ప్రమోట్ చేయాలి మనం. మీరు డిఫరెంట్, మేము డిఫరెంట్ అని ఎప్పుడైతే ప్రమోట్ చేస్తున్నాం ఇది, దెన్ దేర్ ఇస్ నో ప్రాపర్ ఫ్యూచర్ ఫర్ ది కంట్రీ. పాకిస్తాన్ తెలుసుకోలేదంటారా ఇది నష్టపోతుంది కదా ఈ చర్యల వల్ల? ఇండియా రద్దు గొడవ పెట్టుకోవడము ఇవన్నీ. పాకిస్తాన్ ఏమన్నారంటే, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ సెడ్ టుడే, India is creating all this problem. Reverse law. They have so many problems in every state. Manipur is in a problem. Bihar is in a problem. So they can't solve their problem. And so they are blaming us. So that's what the defense minister has said. So they would always throw stones at us. Political ఇది కదా. ఇప్పుడు మనకి వీక్నెస్ ఎక్కడుందో అక్కడల్లా బ్రహ్మాండంగా ఎక్స్ప్లాయిట్ చేస్తారండి వీడు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో ఈ టెర్రరిజం ఉండేది కదా, నాగాలాండ్ నేను చేశాను కదా. అప్పుడు బంగ్లాదేశ్ ఉండేది, అంటే ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. బంగ్లాదేశ్ రాకముందు ఈస్ట్ పాకిస్తాన్ వీళ్ళందరికీ ఆర్మ్స్ సప్లై చేసేవాళ్ళు. సో మనం ఇవన్నీ కూడా కేర్ఫుల్గా, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దీస్ పీపుల్. ముఖ్యంగాను ఈ ఆర్మీ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్స్లో టెన్యూర్ ఆఫ్ పోస్టింగ్స్ 4-5 years కనీసం ఉండాలండి ఒక మనిషి. లేకపోతే వాడు ఈ డస్ నాట్ డెవలప్ ఎక్స్పర్టైజ్. మినిమం ఒక 4-5 years ఉండాలి. 4-5 years ఉండాలి వాళ్ళు. దెన్ ఓన్లీ యూ కెన్ డూ దిస్ కోఆర్డినేషన్. ఇప్పుడు కాశ్మీర్లో ఒకసారి ఏం జరిగేదంటే, ఆర్మీని పంపిస్తే వీళ్ళు మూవ్ అవడానికి 6 నెలలు పడుతుంది. ఇప్పుడు ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఎక్కడ లేకపోతే ఛత్తీస్గఢ్లో వాళ్ళు నక్సలైట్స్ పోట్లాడుతున్నారు వీళ్ళు. ఈ ఆర్మీ సిఆర్పిఎఫ్ యూనిట్ని అక్కడికి పంపించాం. వేరే ఆపరేషన్స్లో ఉంటారు వాళ్ళు. వీళ్ళని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళకి ఫెటీక్ వస్తుంది, తర్వాత వాళ్ళు దే షుడ్ ఆల్సో ల్యాండ్. సో వీళ్ళని అక్కడ మూవ్ చేస్తారు. మూవ్ అవడానికి 6 నెలలు పడుతుంది. ఇక్కడ తయారవడానికి 6 నెలలు పడుతుంది. అక్కడ సెటిల్ అవడానికి 6 నెలలు పడుతుంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్, ద మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే అక్కడ డెప్యూట్ చేసే వాళ్ళని ఒక మినిమం పీరియడ్, కంపల్సరీ మ్యాక్సిమం పీరియడ్ ఉంచాలి. అదొకటి. తర్వాత వాళ్ళకు కూడా కష్టం, ఎందుకంటే బియాండ్ 1 year. కానీ యూ మస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. ఎప్పటికైనా కాశ్మీర్ ఆక్రమిత భూభాగాన్ని మొత్తం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం మొత్తం మనం తీసుకుంటాము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో ఇదంతా మాదే అని వాళ్ళు అంటున్నారు. ఇది అదేనేమంటారంటే ఒక రావణాసుడు కష్టమా, అది ఎవర్ బర్నింగ్ ఇష్యూలా ఉంది. ఇది ప్రాక్టికల్ అసలు. అది ఐ వుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్. అవును, బికాజ్ ఇదంతాను ఏదో కోరికలు. గుడ్ టు సే దట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్, they have occupied, they have illegally occupied, there is no doubt. So since they have illegally occupied, what do we say? We must get it back. So there is nothing wrong in it. సో ఓవరాల్గా ఫైనల్గా ప్రస్తుతం 3 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండి ఇంత ఊహించని ఒకటి జరిగి ఇప్పుడు మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం ఏర్పడి, యుద్ధ వాతావరణం చాలాసార్లు ఏర్పడింది. ఇప్పుడు డైరెక్ట్గా అసలు యుద్ధం ఆల్మోస్ట్గా ప్రకటించేసినట్టుగా జరిగింది. మన ఎయిర్లైన్స్ వెళ్ళలేదు, మొత్తం అంతా డిప్లొమాట్స్ అందరం కూడా తగ్గించేసుకున్నారు, ఆపేసారు. మామూలు లేండి, జరుగుతూ ఉంటాయి అవన్నీ. ఓకే, డ్రాస్టిక్ స్టెప్ అంటే ఇదే, ఈ సింధు జలాలు, ఈ సీజ్ ఫైర్, దిస్ వన్ అదొకటి. తర్వాత ఎయిర్లైన్స్ ఆపేయడం.
సర్జికల్ స్ట్రైక్ ఏమైనా జరుగుతుందంటారా? వీ కాంట్ యాంటిసిపేట్. సర్జికల్ స్ట్రైక్ అంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండాలా, ఆపర్చునిటీ ఉండాలా, సో యూ మస్ట్ ప్లాన్, సో ఇట్ టేక్స్ టైం. మీ ఇది ప్రకారం, మీ అనుభవము, మీ అబ్జర్వేషను దీని ప్రకారము మళ్ళీ కాశ్మీర్లో నార్మల్సీ వచ్చి టూరిస్ట్ మళ్ళీ వెళ్ళగలిగి ఇది ఎప్పటికీ వస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? వస్తుందా, ఎప్పటికి వస్తుంది? దిస్ ఈస్ స్పెక్యులేషన్ అండి. యూ కాంట్ డూ దట్. టుమారో సపోజ్ గాడ్ ఫర్బిడ్ వన్ మోర్ ఇన్సిడెంట్ టేక్స్ ప్లేస్ ఆర్ సంథింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ యువర్ దట్ యాత్ర, అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర. Now you have to keep your fingers crossed, but you must take all the precautions that are necessary. సో మనకి ఇమీడియట్గా జూన్లో మనకి అమర్నాథ్ యాత్ర ఉంది కాబట్టి అమర్నాథ్ యాత్ర విషయంలో చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి, అంతే కదా? అది మన ఇమీడియట్ అసైన్మెంట్. అది ఇమీడియట్ అసైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.